అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మా గౌరవ ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే మా యువ నాయకుడు, భవిష్యత్ నాయకుడు, ఐటీ శాఖ మంత్రులు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి సూచనల మేరకు ప్రతి శుక్రవారం ఎమ్మెల్యే ఆఫీస్లో గ్రీవెన్స్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు గ్రీవెన్స్లో దాదాపు 22 అర్జీలు రావడం జరిగింది. ఇప్పటి వరకు 55 గ్రీవెన్స్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ 55 గ్రీవెన్స్ కార్యక్రమాలు నిర్వహిస్తే దాదాపు 1243 అర్జీలు ఇవ్వడం జరిగింది. దాంట్లో 1204 అర్జీలు పరిష్కారం చూపించాం. 39 అర్జీలు కేవలం రెవెన్యూకి సంబంధించినవి, అలాగే చిన్న చిన్న సమస్యలు ఉండే అర్జీలు ఉన్నాయి. దాన్ని కానీ పరిష్కరించే విధంగా ముందుకెళ్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర పరిస్థితి చూస్తే దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల అప్పు ఇచ్చి గత ప్రభుత్వం, గొడ్డలి పార్టీ ప్రభుత్వం అప్పులు చేసి ఇస్తే ఈ 2 ఏళ్ల కాలంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన అనుభవాన్నంతా ఉపయోగించుకొని అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారు. ఈ 2 ఏళ్ల కాలంలో మీరు చూస్తే దాదాపు 25 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు. 25 లక్షల కోట్ల పెట్టుబడులే తీసుకురావడమే కాకోకుండా దాదాపు 25 లక్షల ఉద్యోగాలు రూపకల్పన చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇవే మీరు చూశారు. గత ప్రభుత్వంలో కేవలం బటన్లు నొక్కడం తప్ప ఏం చేయలేదు. కానీ 2 ఏళ్ల కాలంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత తొలి 5 సంతకాల్లో పెన్షన్ పెంచే కార్యక్రమం, 3,000 రూపాయల నుంచి 4,000 పెంచారు. వికలాంగులకు 6,000 ఇస్తున్నాం. అలాగే మెడికల్ ఏరియాలకి 10,000 ఇస్తున్నాం. అలాగే పూర్తిగా బెడెడ్ ఉండే వాళ్ళకి 15,000 రూపాయలు ఇచ్చినాం. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రము పెన్షన్ ఇవ్వని విధంగా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇస్తూ ఉంది. అన్నా క్యాంటీన్లు, గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు మూసేస్తే, అంటే కేవలం ఎన్టీఆర్ పేరు ఉందని చెప్పేసి మూసేస్తే, మళ్ళీ 2024లో మేము వచ్చిన తర్వాత ఓపెన్ చేపించి ఈరోజు అన్నా క్యాంటీన్లు కేవలం 5 రూపాయలకు మాత్రమే భోజనం పెడుతున్నాం. టిఫిన్ అయితే ఏమి, మధ్యాహ్నం భోజనం అయితే ఏమి, సాయంత్రం భోజనం అయితే కేవలం 5 రూపాయలకి. అంటే బడుగు బలహీన వర్గాలని దృష్టిలో పెట్టుకుని ఈరోజు దాదాపు 270 అన్నా క్యాంటీన్లు ఈరోజు నడుపుతూ ఉన్నాం. అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశాం. గత ప్రభుత్వంలో రైతులు భయపడేవాళ్ళు, మా భూములు ఎక్కడ బీక్కుంటారో అని. అలాగే డిఎస్సి 16,347 ఉద్యోగాలు మెగా డిఎస్సి విడుదల చేసి కేవలం 150 రోజుల్లోనే ఆ ప్రక్రియ పూర్తి చేసి టీచర్స్ని నిర్మించడం జరిగింది. దాని మీద ఈరోజు గొడవల పార్టీ మాట్లాడుతూ ఉంది. మా యువ నాయకుడు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని. మా విద్యాశాఖ మంత్రి ఒకటే అంటున్నాడు, మీరు ఎక్కడైతే జరిగిందంటున్నారో ఒక ప్రూఫ్ తీసుకొని రాండి అని చెప్పేసి చాలా సవాల్ విసురుతున్నారు. కానీ మీరు ఎవరు రావట్లేదు. అలాగే స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాం. ఆటో డ్రైవర్ల సేవలో 15,000 రూపాయలు ఇస్తున్నాం. దివ్యాంగులకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాం. అలాగే గత ప్రభుత్వంలో టిడ్కో హౌసెస్ ఎలా ఉండేటో అలాగే పెట్టేశారు. 2014-19లో టిడ్కో హౌసెస్ కట్టిస్తే కేవలం పెయింట్లు కొట్టుకొని కనీసం ఏ లబ్ధిదానికి ఒక ఇల్లు ఇవ్వకుండా జగనన్నల కాలనీ అని చెప్పేసి వేల కోట్ల రూపాయలు దోచేసి కనీసం జగనన్న కాలనీలు కట్టలేదు, టిడ్కో హౌసెస్ హ్యాండ్ ఓవర్ చేయలేదు. మళ్ళీ ఈరోజు 2024 ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఇప్పటి వరకు 5 లక్షల ఇల్లు ఇచ్చిన ఘనత మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తాను. అలాగే ఈరోజు మనం ఉమ్మడి జిల్లాకు తీసుకుంటే అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ వస్తున్నాయి.
ముఖ్యంగా మన రాయలసీమ ప్రాంతం దాదాపు 40,000 కోట్ల రూపాయలు సెంట్రల్ ఫండ్ వస్తే పీపీపీ మోడల్ కింద ఇంకొక 60,000 కోట్లు తీసుకొచ్చి దాదాపు 1,00,000 కోట్ల రూపాయలతో ఈరోజు రాయలసీమ ప్రత్యేక ప్యాకేజ్ కింద డెవలప్ చేసుకుని పోతున్నాం. ఒక అనంతపురం జిల్లాలోనే 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు డిఫెన్స్ ఇండస్ట్రీ రూపంలో రాబోతున్నాయి. 2 నెలల కిందట మనం పుట్టపర్తిలో మన గౌరవ ముఖ్యమంత్రి గారి చేత భూమి పూజ జరిగింది. అలాగే ఈరోజు గ్రీన్ ఎనర్జీ కింద అనేకమైనటువంటి సోలార్ ప్లాంట్లు వస్తున్నాయి, అనేకమైనటువంటి విండ్మిల్ ప్లాంట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా మన అనంతపురం రైతులకి గతంలో హంద్రీనివా నుంచి కేవలం 1800 క్యూసెక్లు మాత్రమే వచ్చేటివి. కానీ గత సంవత్సరం 100 రోజుల్లోనే 3,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3,800 క్యూసెక్లు తీసుకొచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంది. ముఖ్యంగా మన అనంతపురం నియోజకవర్గానికి వస్తే 2 ఏళ్ల కాలంలోనే దాదాపు 1,296 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. సంక్షేమ కార్యక్రమాలకైతేమి, అభివృద్ధి కార్యక్రమాలకైతేమి, మౌలిక సదుపాయాలకైతేమి వీటి మీద ఈరోజు ఖర్చు పెట్టే పరిస్థితి. అలాగే కేవలం ఈ 2 ఏళ్ల కాలంలో దాదాపు 300 కోట్లు మౌలిక సదుపాయాలకి ఖర్చు పెట్టాం. మీరు చూశారు, లాస్ట్ 5 ఏళ్ళలో ఎక్కడ కానీ రోడ్ లేదు. ఈరోజు ఏ డివిజన్కి వెళ్ళినా కానీ ప్రతి డివిజన్లోనూ వర్కులు జరుగుతూ ఉన్నాయి. దాదాపు 20-25 ఏళ్ళ నుంచి పెండింగ్ పెట్టిన రోడ్లు, 20-25 ఏళ్ళ నుంచి పెండింగ్ పెట్టిన డ్రైనేజ్లు, 20-25 ఏళ్ళ నుంచి పవర్ లేని కాలనీలు, ఇవన్నీ ఈరోజు చేపించి దాదాపు 1,296 కోట్ల రూపాయలు 2 ఏళ్ల కాలంలో ఖర్చు పెట్టిన ఘనత మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని తెలియజేస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.